అవినీతిపై తమది ధర్మ పోరాటమని రాష్ట్ర శ్రేయస్సే లక్ష్యమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బు సంచులతో ఓట్లు కొనేందుకు వస్తున్నారని, ఇవి తీసుకుంటే పేదల జీవితాలు మరింత కారుచీకట్లోకి వెళ్లడం ఖాయమని హెచ్చరించారు. ఇవాళ అనంతపురం, రాయదుర్గం నియోజకవర్గాల్లో బాబు ప్రచారం చేయనున్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించాలి. అవినీతి, అసమర్థత, చేతకానితనం ఇవన్నీ కలిపి మన జీవితాలు చితికిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బులకు మోసపోతే మీ జీవితాలు కారు చీకటి అయిపోతుందని చెప్పి కూడా మిమ్మల్ని కోరుతున్నా. నా పోరాటం ధర్మ పోరాటం, నీతి కోసం పోరాటం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము పోరాడుతున్నాం తప్ప ఇంకోటి కాదు.